హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే వీకెండ్ మేము పిల్లల్ని తీసుకొని ఇలా బయటికి అయితే ప్లే జోన్స్కి అయితే వచ్చేసాము. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట ఈ ప్లే జోన్కి వెళ్ళాలి ఆడుకోవాలి అన్నట్టు. అందుకని ఈ వీకెండ్ అయితే తీసుకొని వచ్చాము. కానీ నేను ఇక్కడికి పిల్లలు ఆడుకుంటుంటే నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంది ఏంటంటే ఇదేం కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. ఎందుకంటే వీకెండ్ వచ్చిన ప్రతిసారి లేకపోతే హాలిడేస్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు అడిగిన ప్లేసెస్కి కానీ ప్లే జోన్స్కి కానీ ఫేవరెట్ హోటల్స్కి కానీ వెళ్ళి వాళ్ళు అడిగింది ఇప్పించేసి వాళ్ళు అడిగించేసేసి ఓకే కిడ్స్ సాటిస్ఫై అయిపోయారు, ఇంకా మనం రిలాక్స్ అవ్వచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేసాము అని ప్రతి పేరెంట్స్కి అనిపిస్తుంది కదా. కానీ నాకైతే అలా అనిపించలేదన్నమాట. ఈ లైన్కి ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు కామెంట్స్లో పెట్టండి. నా ఫీలింగ్ అనమాట ఇది. నాకేమనిపించిందంటే ఇలా టైం వేస్ట్ చేస్తున్నామేమో, మనం పిల్లలతో గడపకుండా మన పిల్లల్ని ఎక్కడో పెట్టేసి మనం ఫోన్లు చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నామేమో అని ఎక్కడో అనిపించింది. వెళ్ళడం అనేది తప్పు అనట్లేదు, ఎప్పుడో ఒకసారి ఒక 2-3 మంత్స్కి ఒకసారి వెళ్ళడము ఓకే, అది ఓకే. వాళ్ళకి ఇష్టమైంది చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అప్పుడు మనకి హ్యాపీనెస్. కాకపోతే ప్రతిసారి కొంతమంది పేరెంట్స్, నేను చూసిన పేరెంట్స్ అయితే వాళ్ళు వీక్ మొత్తం వర్క్ చేసేస్తారు, సాటర్డే సండే బయటికి తీసుకెళ్ళటం, బయట ఫుడ్ ఇప్పించేసేయడము, వాళ్ళు అడిగింది చేయడము, సినిమాలకు తీసుకెళ్ళడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం ఇది కాదు అని అనిపించింది అనమాట. పిల్లలకి మనమే కదండి చాలా నేర్పించాల్సింది. నేర్పించకుండా చెప్పకుండా ఏమీ చేయకుండా ఇట్లా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళకి మంచి ఏదో చెడేదో కరెక్ట్గా తెలియదు అనేది నా ఒపీనియన్ అనమాట. మీరు మార్నింగ్ లేచి మనం వాకింగ్కి మన ఫ్యామిలీతో వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనకు తోచింది ఫ్యామిలీతో మాట్లాడుతూ వాళ్ళు మనతో మాట్లాడుతూ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపించింది అనమాట. వాళ్ళ క్లాస్లో జరిగిన విషయాలు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ స్టడీస్కి సంబంధించినవి కానీ లేకపోతే వాళ్ళకి మంచి చెప్పే దాంట్లో కానీ ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ కానీ వాళ్ళు నేర్చుకోవాల్సిన వాళ్ళ స్టేజ్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు కానీ మనకి ఇదివరకు మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ మనం వాళ్ళతో ఉండట్లేదు కదండి. ఎక్కడికక్కడ మనం బిజీ అయిపోయి మన ఎక్కడో మన లైఫ్లో మన సిటీస్లో ఉంటున్నాయి, ఇక్కడ ఉండట్లేదు కదా. సో దానివల్ల పిల్లలు చాలా తక్కువ నేర్చుకుంటున్నారేమో. పెద్ద పెద్ద వాళ్ళకి టైం లేక వాళ్ళకి విషయాలు కొన్ని తెలియట్లేదేమో అని నా ఫీలింగ్ అనమాట. మనం కరెక్ట్ వే ఆఫ్ పెంచటము అనేది మన చేతిలోనే ఉంది అని నా ఫీలింగ్ అనమాట. మనం పిల్లల్ని ఎలా మోల్డ్ చేస్తే వాళ్ళు అలా మోల్డ్ అవుతారు, వాళ్ళు అలా థింక్ చేస్తారు, మంచి దోవలో వెళ్తారు, కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ ట్రాక్లో అయితే వెళ్తారు, కరెక్ట్గా డెసిషన్స్ అయితే తీసుకుంటారు, మనతో పేరెంట్స్తో కూడా అన్నీ షేర్ చేసుకుంటారు అని నా అభిప్రాయం అనమాట.